తగలబెట్టండి సార్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. సో ఇప్పుడైతే మనం పబ్లిక్లోకి వచ్చేసామండి. ఇంతకుముందు మనం 2 సార్లు కూడా ఒక 2 క్వశ్చన్స్తో పబ్లిక్లోకి వెళ్ళాం. దాంట్లో అబ్బాయిలకి అమ్మాయిలో బాగా నచ్చేది ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే, సెకండ్ క్వశ్చన్ వచ్చి చేత్తో ఊపి స్పూన్తో పెడతారు ఏంటి అని చెప్పి. మరి ఈ 2 కూడా పర్లేదు, జనాలు బాగానే చూశారు, కామెంట్లు కూడా బాగానే వచ్చినాయి. సో కొంతమంది ఏం కోరుకుంటున్నారైతే మేము క్వశ్చన్ ఇస్తాం, అది కూడా అడగండి అన్నారు. అదే కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? ఇంకోసారి వినండి, కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? సో మరి దీనిపై జనాలు ఇంకెంత ఫన్నీగా ఆన్సర్ చేస్తారో మనం తెలుసుకుందాం. కాయ చిన్నగా ఉంటుంది ఏం కాయ? నిమ్మకాయ. ఏం కాయ? ఏం కాయ అన్న? హాయ్ భయ్యా, మీ పేరు? తారక్ భయ్యా. అబ్బా, మీ పేరు అన్న? సతీష్ కుమార్. ఓకే భయ్యా, కాయ చిన్నగా ఉంటుంది ఏం కాయ? నిమ్మకాయ. కాయ చిన్నగా ఉంటుంది బాదం కాయ. బాదం కాయ. అంకుల్ క్యూట్ గా మాట్లాడుతున్నారు. కాదు, కాయ చిన్నగా ఉంటుంది ఏం కాయ? పల్లికాయ అది కూడా చిన్నగా ఉంటుంది కదా, పల్లికాయ కదా. కాయన దాని పేరు కూడా దానిమ్మకాయ. కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? అరే ఏంటి ఏం కాయ ఉంటుంది అన్న? పండ్లు ఏం కాయ ఉంటుందన్న? కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? పుచ్చకాయ. అసలు ఆలోచించాల, పుచ్చకాయ ఏ రకాన్ని చిన్నగా ఉంటుంది అనుకుంటున్నారు భయ్య మీరు? ఎంతమందికి రోల్ మోడల్ అయ్యండి, మీరు తప్ప ఆన్సర్ చెప్తే. ఐ మీన్ రేగి పండు. రేగి పండు అన్నారు కానీ రేగి కాయ అనలా, చింతకాయ. అబ్బా, అందరూ చింతకాయని సమాధానం చెప్తారు. చింతకాయ పొడుగ్గా ఉంటుంది కదా, నేను అడిగింది కాయ. ఉసిరికాయ. ఓకే, రాంగ్ ఆన్సర్ భయ్యా. అయ్య బాబోయ్, మామూలు టైం కాదే ప్రకాశం. అన్నింటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? ఇంట్రెస్టింగ్ కోసం. చింతకాయ. మీరు చెప్పండి అన్న. ఉసిరికాయ. ఇంకా ఆ కాయల కన్నా ఇంకా చిన్నగా ఉంటుంది. దగ్గర ఒక చాలా ఉన్నాయి, ఒక 20-25 దాకా ఉంటాయి కాయలు. ఏదో 2-3 చెప్పండి. కొబ్బరికాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, మామిడికాయ. ఆయన అడుగుతావా? ఫోన్ చేస్తారా? క్లియర్ గా ఒకసారి ఆయనకి మీకు ఫోన్ ఇచ్చిన తర్వాత క్లియర్ గా చెప్పండి. अरे काया अन्निटिकన్నా చిన్న కాయ कौन सी बोल रहे? कौन सी भी काया का नाम बोल रहे भाई? पूरों की छोटी కాయ. అన్నిటికంటే బాగా చిన్నగా ఉండేది ఏంటి? మన ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. మన ఇంట్లో కూడా తిరుగుతుందా? మన ఇంట్లో కూడా తిరుగుతూ ఉంటుంది. అంటే పురుగు అనాదే. మీ ఇష్టం ఏదైనా అనుకోండి, అది పురుగు అనుకోండి, మీ కాయ అన్నారు కదా, అందుకే. బాగా చిన్నగా ఉంటుంది ఏం కాయ? లాజిక్గా చెప్తున్నాను నేను, అంతే. మీరు కూడా లాజిక్గా ఆలోచించి చెప్తే అయిపోతుంది. బాగా చిన్నగా ఉంటుందా? తినేదా లేకపోతే తినేది కాదు, ఏది కాదు, చాలా చిన్నగా ఉంటుంది అంతే కాయ. ఇంకా మీకు హింట్ ఇవ్వాలంటే, ఇందాడ మీ ఫ్రెండ్ అన్నాడు తలకాయ అని, అది కూడా ఒక తలకాయ. చీమ తలకాయ. యా, అబ్సల్యూట్లీ రైట్ భయ్యా, నైస్ ఆన్సర్. సరే, నేను చెప్పనా కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏంటంటే చీమ తలకాయ. చీమని వచ్చిందా? చీమ తలకాయ. మీకు అప్పటికే నేను హింట్ ఇచ్చానా లేదా మన ఇంట్లో కూడా తిరుగుతుంది అని? చీమ తలకాయ. అదే తలకాయ. ఇంకా వేరే కాయలు ఉంటాయి కదా, గుండెకాయ చిన్నగా ఉంటుంది అన్న. ఏం కాయ? సరే నేను చెప్తా, చీమ తలకాయ. చీమ తలకాయ. హాయ్ అండి, అది విన్నారు కదా మనోళ్ళు. ఆ క్వశ్చన్కి ఎంత ఫన్నీగా, ఆన్సర్కి ఎంత ఫన్నీగా చెప్పారో. కొంతమంది ఏదో పుచ్చకాయ అంటారు, కొంతమంది ఏమో అరటికాయ అంటారు, కొంతమంది ఏమో చింతపండు అంటారు, ఇంకొకరు అయితే మరీ ఘోరంగా విన్నారు కదా, లాస్ట్లో ఆ బీపులు కూడా పడ్డాయి. అంత దారుణంగా ఉందన్నమాట. సో అది ఈరోజు క్వశ్చన్ అయితే, కాయ అన్నిటికంటే చిన్నగా ఉంటుంది ఏం కాయ? ఫన్నీ క్వశ్చన్, చీమ తలకాయ. మరి మీరు కూడా దీన్ని లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ మీ దగ్గర, ఇంకేమన్నా ఫన్నీ క్వశ్చన్స్ ఉంటే మాకు ఇది అడగండి అని చెప్పి మీరు కూడా సజెస్ట్ చేయడానికి కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరోసారి మరొక ఫన్నీ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చేస్తాడు మీ చందు. సో అప్పటి వరకు ఫాలో అవుతుండండి మైరా మీడియాని. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Kartikeya Shiva from RX100. Please subscribe to Myra Media.
please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.